హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ బావా మరదళ్ళ కథ 6వ భాగం, ఆఖరి భాగం. నిన్న మా ఇంట్లో వైరు ఏదో పట్టుకుని తెగిపోయిందండి. నెట్ రాలేదు. వాళ్ళు వచ్చి బాగు చేయడానికి టైం పట్టింది. దానివల్ల స్టోరీ ఇవ్వలేకపోయాను. మీకు కామెంట్ పెట్టాను, మరి చూసారో లేదో. సరే, ఇక ఈరోజు కథలోకి వద్దామా? బావా మరదళ్ళ కథ 6వ భాగం, ఆఖరి భాగం. శృతి పాపని పట్టించుకోలేదని ఇది మీ నేచర్ కాదు, ఇలా ఉండకండి పవన్ గారు అంటుంది మాలతి. సారీ మాలతి, ఆమె విషయంలో దేనిలో కూడా కలగజేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది చాలా రకాలుగా పోతుంది, నీకు తెలియదు, నన్ను వదిలేయ్ అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఐ నో సార్, కానీ అంటుంటే, ప్లీజ్ మాలతి, ఈ విషయంలో మనిద్దరి మధ్య వాదన వద్దు అని వెళ్ళిపోయాడు. రాధ వచ్చి మాలతి భుజం మీద చెయ్యి వేసి, వాడి మనసుకు తగిలిన గాయం అంత లోతైనది, దానికి మనం మందు కావాలి కానీ ఇంకా దాన్ని రేపకూడదు. శృతి విషయంలో వాడిని ఎలాంటి ఒత్తిడి చేయొద్దు అంది రాధ. ఆమెకు మేనల్లుడి మీద ఉన్న ప్రేమకి కళ్ళు చెమర్చాయి మాలతికి. ఇలాంటి ఆమెకు శృతి లాంటి కూతురు ఎలా పుట్టిందా అనుకుంది. సుధా అక్కడికి వచ్చి, రాధా, సాయంత్రం పసుపు కొడదాం, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అంది. సరే వదిన, మాలతి తరఫున మా ఇంట్లో కొడదామా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ, వద్దు రాధా, మా కోడలికి సంబంధించిన ఏ కార్యమైనా మా ఇంట్లోనే జరగాలి. తనకి అత్తిళ్ళు పుట్టిళ్ళు రెండూ ఇదే, నువ్వేమనుకోకమ్మా అన్నాడు. చెల్లెలు బాధపడుతుందేమో అని. మామూలుగా అయితే వాళ్ళు ఒప్పుకునేవాళ్లే, ఇప్పుడు శృతి వచ్చిందని వాళ్ళు కాదు అంటున్నారు అని అర్థం చేసుకుంది రాధ. సరే అన్నయ్య, మీ ఇష్టం, నేనేమీ అనుకోను. నాకు కూడా దానివల్ల ఈ ముచ్చట్లేమీ తీరలేదు కదా, అందుకని అడిగాను అంది. చెల్లెల్ని పక్కకి తీసుకువెళ్ళి, రాధా, శృతి లేకపోతే నేను అభ్యంతరం చెప్పేవాడిని కాదు. ఏ విషయంలోనూ ఎవరి వల్ల కూడా నా కొడుకు కోడలు ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు. ఈ గొడవల్లో మన బంధం బీటలు వారటం అస్సలు ఇష్టం లేదు. అర్థం చేసుకోమ్మా అన్నాడు. ఇది కూడా నీ ఇల్లే తల్లి, నీ ముచ్చట్లు ఏమున్నా ఇక్కడే జరుపుకో, ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్నెప్పుడూ చెల్లిలా చూడలేదమ్మా, బిడ్డలానే చూశాను. నువ్వు నాకు పరాయిదానివి కాదు తల్లి. అన్నయ్య అలా అన్నాడని బాధపడకమ్మా అని అనునయంగా చెప్పాడు రాఘవ. సరే అన్నయ్య, నువ్వింతగా చెప్పాల్సిన పని లేదు, నాకు తెలియనిది ఏమీ లేదు కదా. మాలతి తరఫున ఇక్కడే పసుపు కొట్టే ఏర్పాటు నేనే చేస్తాను అంది. సరేనమ్మా, నీ ఇష్టం అని చెప్పాడు రాఘవ. పాపను తీసుకుని వెళ్ళిపోయింది రాధ. మాలతి సుధతో, అత్తమ్మా, మరి నేను వెళ్ళిరానా అంది. ఇప్పుడెక్కడికి రా, సాయంత్రం పసుపు కొట్టాలి. ఒక్కసారే, సాయంత్రం భోంచేశాక వాడు దించి వస్తాడులే అని చెప్పింది. ఇంతకీ వాడేడి? ఇందాకేంటి అంత సీరియస్గా ఉన్నాడు అంది. ఏమీ లేదత్తమ్మా అని జరిగింది చెప్పి సీరియస్గా పైకి వెళ్ళారు అంది. దాని విషయం నీకు తెలియదురా, అందుకే నిన్ను కలగజేసుకోవద్దు అని ఉంటాడు. ఏది ఎంతవరకు ఉండాలో వాడికి తెలుసురా. ముఖ్యంగా శృతి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. నీకు హక్కు లేదని కాదు, నీకు తెలియదని చెప్తున్నాంరా అని చెప్పింది సుధా. అంతలో ఆర్గానిక్ స్టోర్ మేనేజర్ పవన్ కోసం వచ్చాడు. ఏదో లిస్టు తీసుకొని, ఇది పవన్ గారికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను పైకెక్కలేను కానీ ఇది వాడికి ఇచ్చిరారా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంది. సరే అత్తమ్మా అని పేపర్ తీసుకుని పైకి వెళ్ళింది మాలతి. పవన్ డ్రెస్ మార్చుకున్నాడు. ప్యాంటు కట్ బనియన్ మీద ఉన్నాడు. సీరియస్గా విండోలోంచి బయటకు చూస్తున్నాడు. సార్ అంది. రామాలతి అన్నాడు సాధ్యమైనంత సౌమ్యంగా. కానీ అతని ముఖంలో ఏదో అలజడి. అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి, ఏమైంది సార్, ఎందుకలా ఉన్నారు? నేను అలా అన్నానని కోపం వచ్చిందా అంది. అమాంతం మాలతిని హగ్ చేసుకొని, ఎందుకు మాలతి, నా లైఫ్లోకి అదృష్టం కంటే ముందే దురదృష్టం అడుగు పెడుతుంది. నేనేం పాపం చేశాను? అప్పుడు చేసిన పాపానికి లైఫ్ లాంగ్ ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉండాలా అన్నాడు ఎమోషనల్ అవుతూ. ఏమైంది సార్, ఎందుకలా ఎమోషనల్ అవుతున్నారు? ఇప్పుడేం జరిగిందని మీరు అన్నారని నేనేమీ ఫీల్ అవ్వలేదు అంది మాలతి. సారీ మాలతి, నీతో అంత సీరియస్గా మాట్లాడి ఉండకూడదు, కానీ ఈరోజు జరిగిన సంఘటనలు నాకు చాలా ఎంబరాజింగ్గా ఉన్నాయి. మాలతి, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. శృతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. అది నీకు కూడా ఏదో ఒకటి చెప్పి నీ మనసు విరిచే ప్రయత్నం చేస్తుంది. నీ ఎడబాటు నేను అస్సలు తట్టుకోలేను.
మాలతి. ఇంకా నాలో ఓపిక నశించిపోయింది. ఏం జరుగుతుందో అని నాకు చాలా భయమేస్తుంది మాలతి అన్నాడు. అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకొని, సార్ మీరేనా ఇలా మాట్లాడుతుంది, ఇలా భయపడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. ధైర్యానికి మారుపేరు మీరు. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగిన మీరు, కొన్ని వందల ఓళ్ళని ఏకతాటిపై నిలిపిన మీరు ఇంత బేలగా మాట్లాడుతున్నారా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ అంది. నాకు అర్థం కావటం లేదు మాలతి. జరిగేది ఏది కరెక్ట్గా అనిపించటం లేదు. సరిగ్గా ఈ సమయానికే అది రావటం అస్సలు కరెక్ట్గా అనిపించటం లేదు. అదే కదా నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు నా మీద విషం కక్కుతుంది? నేను దాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు కదా అన్నాడు చిన్నగా. సార్ మీరు చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు. తన ఇంటికి తను వచ్చింది, దానికి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అంది మాలతి. నీకు అర్థం కావటం లేదు మాలా. మన ఎంగేజ్మెంట్ జరుగుతుంటే అది కిటికీలోంచి ఎంత కోపంగా చూసిందో నువ్వు గమనించలేదు. ఇక్కడ అందరం సంతోషంగా ఉన్నామని ఇంట్లోకి వెళ్ళి పాపను ఏడిపించింది. అస్సలు అలవాటు లేని అత్తయ్య దగ్గర, నీ దగ్గర హాయిగా ఆడుకున్న పాప తల్లి దగ్గర ఉన్నప్పుడు అంతలా ఎందుకు ఏడ్చింది? ఏడుపు ఎందుకు ఆపలేదు? అలవాటు లేని వాతావరణం, అలవాటు లేని ప్లేసు, దాని దగ్గర వదిలిపెట్టకుండా పాపని అత్తయ్య ఇంతమంది జనంలోకి ఎందుకు తెచ్చింది? ఒక్కసారి ఆలోచించు. నేను హ్యాపీగా ఉండటం దానికి ఇష్టం లేదు, అందుకే అది అలా చేసింది. దాని కన్నింగ్ ఐడియాలు మీకెవరికీ అర్థం కావు. పూర్తిగా అనుభవించిన నాకే అన్నీ తెలుసు అన్నాడు బాధగా. అలాంటప్పుడు మీరు ఆమెను అస్సలు పట్టించుకోకండి. ఇంకెప్పుడు నేను మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పను. మీరు తను వేసే ప్లాన్స్కి సఫర్ అవుతున్నారు అనుకుంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. మనం తనని పట్టించుకోకపోతే తనే కామ్ అయిపోతుంది. అవును, తను ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు? మీరు వద్దన్నారా అంది. అవును, ఇంట్లోకి రాగానే హాయ్ బావా అంటూ నన్ను హగ్ చేసుకోబోయింది. దూరంగా నెట్టి పక్కకి వెళ్ళిపోయాను. అమ్మా నాన్న కూడా పలకరించలేదు. మాకు అది ఇక్కడ ఉండటం ఇష్టం లేదని అర్థం చేసుకొని అత్తయ్య పంపించినట్లు ఉంది అన్నాడు. అయినా తనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా ఇలా ఆలోచిస్తుందా తను మీ గురించి అంది మాలతి. దాని చూపులోనే అర్థమవుతుంది అన్నాడు విసుగ్గా తల విదిలిస్తూ పవన్. నీకేం చెప్పినా నువ్వు నమ్మకు. ఆమె మాటలు నమ్మి నన్ను దూరం చేయవు కదా అన్నాడు దిగులుగా ఆమె కళ్ళలోకి చూస్తూ. నేనెలా కనిపిస్తున్నాను మీకు? ఎవరో చెప్తే నేను మిమ్మల్ని ఇష్టపడలేదు, నా మనసుకు నచ్చి మిమ్మల్ని ప్రేమించాను. ఈరోజు ఆమె ఎవరో వచ్చి చెప్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తాను? అయినా జరిగిందంతా మీరు నాకు ముందే చెప్పారు. ఇంకా ఆవిడ ఏం చెప్తుంది కొత్తగా? నాకు తెలియని విషయాలు మహా చెప్తే ఇప్పుడు కూడా మా మధ్య రిలేషన్ ఉంది అని చెప్తుంది. అది నమ్మటానికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు? మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. మీరు అనుకున్నట్లే తనకి సాధ్యమైనంత దూరంగా ఉండండి. మన పెళ్ళి అయితే ఆమె ఏమీ చేయలేదు. ఏ ప్లాన్స్ వేసినా అంతవరకే కదా. ఏమో మాలా, నాకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు నీ మాటలు విన్నాకే ధైర్యం వచ్చింది అన్నాడు. సింహంలా గర్జించే మా పవన్ సార్ ఇలా ఓ ఆడపిల్లకి భయపడుతుంటే చూడటానికి అస్సలు బాగాలేదు. మీరు మీరులానే ఉండండి, బాగుంటుంది అంది అతని మీసాలు మెలిపెడుతూ. అతని పెదవుల మీద ఓ ముద్దు ఇచ్చింది. ఆమెను తన ఒడిలోకి లాక్కొని ఆ ముద్దుని గాఢంగా మార్చేశాడు పవన్. అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుకి తన సహకారం అందించింది మాలతి. మీరు మరీ చిలిపి, కొంచెం సంధిస్తే మొత్తం అల్లుకుపోతారు అంది సిగ్గుపడుతూ. మరి చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి, సగం సగం చేస్తే బాగుండదు కదా డార్లింగ్ అన్నాడు. నీ కిస్సుతో టన్నులు టన్నులు ధైర్యం వచ్చేసింది డార్లింగ్. నీ లిప్స్ టానిక్లా పనిచేస్తున్నాయి అని మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. సిగ్గుపడుతూనే అతన్ని అల్లుకుపోయింది మాలతి. సాయంత్రం ముందుగా సుధావాళ్ళు, తర్వాత రాధావాళ్ళు పవన్ ఇంట్లోనే పసుపు కొట్టారు. ఆ తర్వాత ఓ పెన్ను పేపర్ తెచ్చి మాలతికి ఇచ్చి రేపటి నుంచి ఏ రోజు ఏం షాపింగ్ చేయాలి, ఏ రోజు ఏ పని చేయాలి అని మొత్తం లిస్టు రాపించింది. ఎందుకత్తయ్య ఇది, వరుసగా చేసుకుంటే సరిపోతుందిగా అంది మాలతి. అంత టైం ఎక్కడ ఉందిరా? మామూలుగా అయితే షాపింగ్కే సరిపోవు ఈ 10 రోజులు, కానీ అన్ని పనులు ఈ 10 రోజుల్లోనే అయిపోవాలి. అందుకే టైం టేబుల్ వేసుకుంటే ఏది మర్చిపోకుండా చేసుకోవచ్చు. లేకపోతే ఒకటి తెస్తే ఒకటి మర్చిపోతాం, దానికోసం మళ్ళీ వెళ్ళాలి. అందుకే ఇలా రాపించాను అని ఆ పేపర్ మడత పెట్టి డ్రాయర్ సొరుగులో పెట్టింది.
రేపు పెందలాడే లేచి రెడీ అవరా? ఫస్ట్ బట్టల షాపింగ్ పూర్తయితే చాలు. నీ బ్లౌజులు మగ్గం వర్క్ అది అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా బ్లౌజులు కుట్టడానికి. అందుకే రేపు బట్టల షాపింగ్కి వెళ్దాం, ఎల్లుండి జ్యువెలరీ షాప్కి వెళ్దాం, ఆ తర్వాత ఆ తర్వాత రోజు అని అన్నీ మళ్ళీ లిస్టు చెప్పింది సుధా. రాధా, నువ్వు కూడా రేపు పెందలాడే రెడీ అవ్వు అంది. సరే వదినా అంది రాధ ఉత్సాహంగా. తర్వాత రోజు పాపకి జ్వరం వచ్చింది అని రాధ షాపింగ్కి మానేసింది. షాపింగ్కి రాలేకపోయానని. ఆమె మొహం చాలా దిగులుగా ఉంది. శృతి పెదవుల వెనక కన్నింగ్ స్మైల్ మాలతి దృష్టిని దాటిపోలేదు. బట్టల షాపింగ్కి, జ్యువెలరీ షాపింగ్కి పవన్ కూడా వెళ్ళాడు. దగ్గరుండి తనే మాలతి కోసం సెలెక్ట్ చేసి మిగతావి తీసుకోమని తన పనికి తాను వెళ్ళిపోయాడు. పవన్ కోసం బట్టలు మాలతి సెలెక్ట్ చేసింది. తర్వాత రోజు పెళ్లి మండపంలోకి కావలసిన మిగతా వస్తువులు తేవడానికి వెళ్లారు సుధా, మాలతి, రాఘవ, రాధ కూడా. అందుకే పాపని నేను చూసుకుంటానులే అని రాధని కూడా వెళ్ళమంది శృతి. ఆమె ఉద్దేశం పవన్ తన కోసమే సిటీకి వెళ్లకుండా ఆగిపోయాడని. కానీ పవన్ వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోయాడు. అతను తన కోసం వస్తాడని. స్నానం చేసి రెడీ అయి కూర్చుంది. కనీసం మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఆ ఇంట్లో పనిచేసే ఓ అమ్మాయికి స్నో, పౌడర్, నెయిల్ పాలిష్ ఇచ్చి మంచి చేసుకొని పవన్ గురించి అడిగింది. నాకు తెలియదండి, ఊళ్ళో లేదనుకుంటానండి. లేకపోతే కృష్ణన్న క్యారేజ్ పట్టుకెళ్ళేవాడండి. అయినా అన్నకు తిండి తినే తీరిక కూడా ఉండదండి. పవనన్న రైతులు అడిగితే పొలాల గురించి చెప్పడానికి చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు కదండి. పైగా మందుల కంపెనీలు కూడా పెట్టారు కదా, అవి చూసుకోవాలండి. పవనన్న స్టోర్ నుంచి చాలా దూరంగా ఉన్న వాళ్ళకి, అదే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ, ఇంకా చాలా వాళ్ళకి మందులు వేయకుండా పండిస్తారే, అదేంటి? అదే ఆర్గానిక్. ఆ కూరగాయలు, పళ్ళు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇట్లాంటివన్నీ పంపిస్తాడా? మళ్ళీ సొంత పొలాలు చూసుకోవాలా? ఎన్ని పనులు మా అన్నకి. పాపం ఒక్కోసారి 2-3 రోజులు ఇంటికి కూడా రాడు. ఎప్పుడూ పనే పని పాపం మా పవనన్నకి అంది జాలిగా. అవునా, అయితే బాగా సంపాదిస్తున్నాడన్నమాట మీ అన్న అంది ఆరాగా. అయ్యో, మీకు తెలియదు కదా, మీరు మొన్నేగా అమెరికా నుంచి వచ్చారు. సీజన్లో బత్తాలతో తెస్తారండి డబ్బులు అని చెప్పింది సునీత అమాయకంగా. పాపం ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం అండి? టయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు, పనే పని పాపం అంది జాలిగా. అవును పాపం, మొన్న మీ అన్నకి ఎంగేజ్మెంట్ అయిందిగా, ఆ అమ్మాయి మంచిదేనా అంది. మాలతమ్మ దేవతండి ఆ అమ్మ, మా అన్నకి తగిన భార్య. పొలాల మీద ఆఫీసర్ ఆయమ్మ. ఊర్లో రైతులందరికీ బిడ్డలాగా మాలతమ్మ. కానీ పాపం ఆ అమ్మకు అమ్మా నాన్న లేరంట. అయితే ఏమైందిలే, పెద్దమ్మ పెద్దయ్య గారు కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. పవనన్నకే ఆమె అంటే ప్రాణం అని చెప్పింది. అవును సునీత, మీ అన్నయ్య ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదు అంది ఆరాగా. అది దగ్గరికి రండి అని అదెవరో మొదష్టపది మా అన్నని ప్రేమించానని చెప్పి మోసం చేసిందంట. దొంగ మొహంది. మా పవనన్న కంటే మంచోడు ప్రపంచకంలో ఎక్కడైనా దొరుకుతాడా? దాని జమ్మడ. అదెవరో నాకు తెలిస్తే కోసి కాకులకి గద్దలకి వేసేదాన్ని అని కాసేపు బండబూతులు తిట్టి తన స్వామి భక్తిని చాటుకుంది. తిట్టిన వరకు చాలే, నోరు మూసుకుని విషయానికి రా అంది లోపల దాన్ని తిట్టుకుంటూ. అందుకే ఆ మొదష్టపు ముండ వల్ల మా అన్నకి ఆడాళ్ల మీద అసహ్యం ఏర్పడి పెళ్లి చేసుకోలేదు. మాలతమ్మ లాంటి దేవతను చూస్తే ఎవరి మనసైనా మారాల్సిందే. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మా మాలతమ్మను పెళ్లి చేసుకుంటున్నాడు అని తనకు తెలిసిన వరకు చెప్పింది. అమ్మో, కాంతమ్మత్త చూస్తే చంపేసిద్ది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయితే బావ ఇన్నాళ్ళు నన్ను మర్చిపోలేక చేసుకోలేదు. మధ్యలో ఈ మాలతి బావ అందం, ఆస్తిపాస్తులు చూసి వలపన్ని తన సొగసులు చూపించి విందు చేసి ఉంటుంది. అసలే ఆడదాని మొహం చూడక చాలా సంవత్సరాలై కరువులో ఉండి ఉంటాడు పిచ్చి బావ. అప్పుడు నాకు పడినట్లే పడిపోయి ఉంటాడు అని తనకు ఇష్టం వచ్చినట్లు తను ఊహించుకుంటుంది. దీనికి పూర్తిగా తెలియదు. తన ఫ్రెండ్ సుబ్బలక్ష్మిని అడగాలి బావ గురించి. పూర్తిగా తెలుసుకుంటేనే కానీ
తను ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్లాన్ వేసుకోలేదు అనుకుంది. అయినా ఈ పిచ్చి బావకి ప్లాన్స్ అవసరమా? గట్టిగా హగ్ చేసుకొని పెదవులు కలిపేస్తే ఒళ్ళు మరిచిపోయి నా ఒళ్ళో పడిపోడు అని నవ్వుకుంది. అంతలోనే మొన్న పవన్ చూసిన చూపు గుర్తుకొచ్చి ఓ నిమిషం వెరపు కలిగింది. అదంతా నేను వదిలిపెట్టి వెళ్ళానని నా మీద కోపంలే. ఇప్పుడు నేనే వచ్చి తన ఒడిలో పడితే ఇంకా కోపం ఏంటి? అన్నీ మర్చిపోతాళ్లే. మర్చిపోయేటట్లు చేయటం నాకెంతసేపు అనుకుంది గర్వంగా. అంతలో కృష్ణ రావడంతో పవన్ సంగతి అడిగింది. అన్నలేడు, పొరుగురు వెళ్ళాడు అని చెప్పాడు అయిష్టంగా. రాధమ్మ కూతురు కావటం వల్ల ఆమె అంటే ఇష్టం లేకపోయినా జవాబు చెప్పాల్సి వచ్చింది కృష్ణకి. వీడికి నా విషయం తెలుసు అనుకుంటా, అందుకే చిటపట్లాడుతున్నాడు అనుకుంది. ఇంట్లోకి వెళ్ళి అమ్మా అన్నకి క్యారేజ్ కట్టు అని చెబుతున్నాడు వరండాలో ఏదో పని చేస్తున్న తన తల్లికి. నీకు కూడా కలిపి పెట్టేదా అంది. లేదమ్మా, నాకు ఇప్పుడు పెట్టు, ఆకలవుతుంది. అన్న ఇంకా రాలేదు. క్యారేజీ షెడ్డు దగ్గర పెట్టి నేను మిల్లుకాడికి పోవాలా, వచ్చాక తింటాడు, ఇంటికి రాడంట అని చెప్పాడు. అది వినిపించి దొంగ సచ్చినోడు నాకు అబద్ధం చెప్తాడా అనుకుంది శృతి. సరేలే, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, పెడతాను అని లోపలికి వెళ్ళింది రత్నం. కృష్ణ భోంచేసి క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు. కాసేపు ఆగి తండ్రి స్కూటీ తీసుకొని షెడ్ దగ్గరికి బయలుదేరింది శృతి. బావని ఇంటి దగ్గర కలవడం కుదరదు, తన మీద అలకలో ఉన్నాడు. నైట్ డాబా మీదకి రమ్మంటే రాడు. అత్తామామ కూడా నాతో మాట్లాడటం లేదు. ఇక షెడ్ దగ్గరే ప్లాన్ చేసుకోవాలి అనుకొని బయలుదేరింది. అప్పుడే పవన్ క్యారేజీ విప్పి ప్లేట్లో పెట్టుకోబోతున్నాడు. షెడ్లోకి వస్తున్న శృతిని చూసి ఏయ్ ముందు బయటికి నడు అన్నాడు కోపంగా. ఏంటి బావా, నా మీద కోపమా? బుజ్జి అని ఎంత ప్రేమగా పిలిచేవాడివి, ఇలా కుక్కని తరిమినట్లు తరుముతున్నావు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. చూడండి మిస్సెస్ శృతి రోహన్, నా మెదడుకి బలమైన దెబ్బ తగిలింది. అందుకే నాకు గతం గుర్తులేదు, మీరెవరో అస్సలు గుర్తులేదు. ఇలా పరిచయం లేని స్త్రీలతో మాట్లాడటం నాకు అసహ్యం. దయచేసి మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు బావా, నేనంత పాపం ఏం చేశాను? నీకోసమే నేను అమెరికా నుంచి వచ్చాను, కేవలం నీకోసమే బావా అంటూ అతని దగ్గరికి వెళ్ళి, నిజం బావా, పిచ్చెక్కిపోతుంది బావా, ఇంక నీకు దూరంగా ఉండలేకపోతున్నాను బావా, ప్లీజ్ బావా, నన్ను క్షమించు, సారీ బావా అంటూ పవన్ని కౌగిలించుకోబోయింది. అంతే, లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టాడు. ఆపుకోలేక వెళ్ళి పక్కనే ఉన్న మంచం మీద పడింది. అంతలోనే తేరుకొని బావా నేను వచ్చిందే నీకోసం, ఇలా కొట్టి బలవంతంగా బెడ్ మీద పడేసే పని లేదు. నేను నీ రొమాన్స్కి బానిసను బావా. వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను గుర్తు చేసుకునే రోజే లేదు బావా. పక్కలో అతను ఉన్నా నిన్నే ఊహించుకునేదాన్ని. కేవలం నీకోసమే వాడిని వదిలేసి వచ్చాను బావా. నీ మీద నా ప్రేమ చచ్చిపోలేదు బావా. గాడ్ ప్రామిస్ బావా, నన్ను నమ్ము బావా. నేను ఎప్పటికీ నీ బుజ్జినే, జీవితాంతం నీతో ఉండాలని నేను అక్కడి నుంచి వచ్చేశాను బావా. ఆ విషయం చెప్పాలని నీకు ఆ రోజు ఫోన్ చేస్తే నువ్వేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెట్టేశావు. సరే, నా మీద కోపం తగ్గలేదేమో, నేను చేసింది తప్పే కదా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను వేరే వాడిని పెళ్లి చేసుకున్నానని నన్ను అన్నావు. మరి నన్ను మర్చిపోయి నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు? అంత నచ్చిందా? నాకంటే ఎక్కువ సుఖం ఇచ్చిందా ఆ పల్లెటూరి బైతు అంటూ లేచి మళ్ళీ పవన్ దగ్గరికి వచ్చి, ఆ రోజుల్లో నాకు మళ్ళీ కావాలి బావా, నాకు నువ్వు కావాలి. పచ్చిగా చెప్పాలంటే నీతో బెడ్ షేర్ చేసుకోవాలి. దానికంటే నేను నీకు ఎక్కువ సుఖమిస్తాను. 6 ఏళ్ళు ఎంత హ్యాపీగా గడిచిపోయాయి. నేనే స్టూపిడ్ని, నిన్ను వదిలేసి వెళ్ళాను. ఇక ఎప్పటికీ వెళ్ళను బావా. ఇక ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను. ప్లీజ్ బావా, నన్ను అలా కోపంగా చూడకు. నువ్వంటే నాకు ఇంత కూడా ప్రేమ తగ్గిపోలేదు అని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. బలవంతంగా ఆమెను పక్కకు లాగి రెండో చెంప కూడా పగలగొట్టాడు. ఈసారి ఆ విసురుకు వెళ్ళి గోడకి గుద్దుకుంది. తల దిమ్మెక్కిపోయింది. తల గట్టిగా విదిలించి, నువ్వు కొట్టినా చంపినా నేను నీదాన్నే బావా. నా మీద నీకు ఆ హక్కు ఉంది.
కొట్టడమే కాదు, నన్ను చంపే హక్కు కూడా ఉంది. అది ఇలా కాదు, బెడ్ మీద చంపేసేయ్ బావా అంది కైపెక్కిన కళ్ళతో చూస్తూ. నువ్వసలు ఆడదానివేనా? ఆడపుట్టకే పుట్టావా లేక కామపిశాచివా? నీ పేరు వింటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఈ రోజుతో అది 100 ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడే నరికి పోగులేస్తాను. తమాషాలు పడుతున్నావా? అప్పట్లో పిచ్చి పవన్ అనుకున్నావా నువ్వు ఆడించినట్లల్లా ఆడటానికి? మద పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అయినా ఇంకా నీ బుద్ధి మారలేదా? నువ్వు మా ఇంటి ఆడపిల్లవి అనుకోవటానికి అసహ్యం వేస్తోంది నీ మాటలు వింటుంటే. ఇంకెప్పుడు నా కంటి ముందు కనపడకు. నీ వల్ల ఆడవాళ్ల మీదే అసహ్యం పెంచుకున్నాను. ఏదో నా అదృష్టం బాగుంది, నీలాంటి దెయ్యం నాకు దూరం అయ్యింది. మాలతి లాంటి దేవత నా జీవితంలోకి వచ్చింది. మాలతి గురించి ఒక్క మాటన్నా నీ నాలుక తెగ్గొస్తాను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా రాధత్త కూతురువని కూడా చూడను, నరికేస్తాను నిలువుగా. అసలు నీలాంటి ఆడదానితో మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తోంది అని బాటిల్ తీసుకొని చెయ్యి కడుక్కొని నీ చెంప తాకినందుకు నా చెయ్యి కూడా అపవిత్రమైపోయింది. ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇలాంటి వెధవేషాలు ఇంకెప్పుడు నా దగ్గర వేయకు. బ్రతికొండాలనుకుంటే వెళ్ళు, నీ మొగుడి దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడే ఉండి ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను. ఇక్కడే నిన్ను నరికి పాతేసినా అడిగేవాడు కూడా ఎవడూ లేడు. చివరికి నీ కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఎందుకే నీ బ్రతుకు? నిన్ను ఇంకా ఏమైనా అందామన్నా, నీతో మాట్లాడాలన్నా, నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. నా కళ్ళెదురుగా ఉన్నావంటే నిన్ను నిలువునా తగలబెట్టేస్తాను. పెళ్లి చేసుకొని నీకు ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అని నీ గురించి పట్టించుకోవటం మానేశాను. నిన్ను పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. అలాగే దూరంగా ఉండు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నాలో రాక్షసుడిని చూస్తావు. నా చిటికిన వేలు గోరు కూడా నిన్ను తాకటానికి ఇష్టపడదు. గుర్తుపెట్టుకో. ఆడదానిలా ప్రవర్తించు, బజారు దానిలా బిహేవ్ చేయకు అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమెను ఇంకా తిట్టాలని కొట్టాలని కూడా ఉంది, కానీ ఆమెను చూస్తుంటేనే అసహ్యంగా అనిపించింది. ఇది ఇంకా మారలేదా? ఎందుకే ఇలా తయారయ్యావు? మేము నిన్ను పద్ధతిగానే పెంచాం కదా. ఇంత మానాభిమానాలు సిగ్గు శరం లేకుండా ఇలా ఎలా తయారయ్యావే? ఛీ, నిన్ను తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. ఇది తెలిస్తే అత్త గుండె ఆగిపోతుంది. నీ వల్ల ఒకసారి చచ్చి బతికింది, మళ్ళీ వాళ్ళని చంపటానికి వచ్చావంటే నువ్వు అనుకున్నాడు. క్షణక్షణానికి శృతి మీద ఉన్న అసహ్యం పెరిగిపోసాగింది. పవన్ వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ, చూడు బావా, ఇంతటితో అయిపోయిందనుకోకు. నేను నీకోసం అంత దూరం నుంచి వస్తే కొత్తగా వచ్చిన దాన్ని చూసుకొని నన్నే అవమానిస్తావా? చెప్తా నీ పని దాని పని. నువ్వు నాతో ఫిజికల్ రిలేషన్లో ఉంటే చాలే, ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు అనుకున్నాను. కానీ అది ఉండగా నువ్వు నా కోరిక తీర్చవు అని అర్థమవుతుంది. అందుకే దాన్నే నీకు దూరం చేస్తా. చూస్తూ ఉండు. ఈ శృతి దెబ్బకి అబ్బా అనాలి బావా నువ్వు అని వికృతంగా నవ్వుకుంది. మరో 2 రోజులు గడిచాయి. సుధా, రాఘవ, రాధమ్మ, శ్రీనివాస్ పెళ్లి పనులతో హడావుడిగా ఉన్నారు. షాపింగ్ అయిపోవడంతో ఆ రోజు ఇంట్లోనే ఉండిపోయింది మాలతి. ఆఫీస్కి వెళ్లే ఓపిక లేక రేఖతో ఆ రోజు రానని చెప్పింది. ఆమెకు రోజు పొలాల వెంట తిరిగినా అంత అలసట వచ్చేది కాదు. ఈ అలవాటు లేని షాపింగులతో విసుగు వచ్చింది. అత్తయ్యకి మాత్రం ఎంత ఇష్టమో షాపింగ్ అంటే, రోజుల తరబడి అలా షాపింగ్ చేయమన్నా చేసేటట్లుంది అని నవ్వుకుంది. అలా పడుకోగానే నిద్ర పడుతుంది. కాసేపటికి కాలింగ్ బెల్ సౌండ్కి లేచి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న శృతిని చూసి ఆశ్చర్యపోయింది. మీరు అంది. మాలతి ఇంతవరకు శృతిని చూడలేదు. ఎంగేజ్మెంట్కి కూడా ఆమె రాలేదు. నేనెవరో నిజంగానే తెలీదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేది నా మొగుడినే అంది. హలో, ఏం వాగుతున్నావు నువ్వు? ఇంతకీ ఎవరు నువ్వు? అంది కోపంగా మాలతి. నేనెవరో తెలీదా? నీ అమ్మ కాని అమ్మ, రాధమ్మ కూతుర్ని. ఇప్పుడు నీ మొగుడు కాబోతున్నాడే, వాడికి ఒకప్పుడు పెళ్లి కాకుండానే భార్యగా బ్రతికిన దాన్ని. ఇంతకీ నా గురించి చెప్పాడా నీ కాబోయే మొగుడు? లేక నేనే ఇంట్రడ్యూస్ చేసుకోవాలా? అంది పొగరుగా శృతి. ఇంత అసహ్యంగా మాట్లాడుతుందేంటి ఈ అమ్మాయి? పవన్ గారు చెప్పిన దానికంటే మరీ పరితెకించిన దానిలా ఉంది అనుకుంది. ఓ నువ్వా? నీ బ్రతుకంతా నాకు తెలుసులే
అన్నట్లు ఎగతాళిగా ఓ నవ్వు నవ్వింది మాలతి. అయితే ఇప్పుడు తమరేం చెప్పాలని వచ్చారు ఇక్కడికి అంది. ఏమీ లేదు మాలతి బేబీ, ఎంతైనా బావ లైఫ్లో నీకంటే ముందు ఉన్నదాన్ని కదా. నీ పెళ్ళైన తర్వాత కూడా కలిసి ఉండాల్సిన వాళ్ళం కదా. అందుకే పరిచయాలు పెంచుకుందామని వచ్చాను. ఇంటి దగ్గర మీ అత్తామామ నన్ను విలన్గా చూస్తున్నారు. అక్కడ ఎలాగూ వీలు కాదు కదా అని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను అని చుట్టూ చూసి, ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నావు? అవునులే, అనాథవి కదా, ఇంతకంటే పెద్దిళ్ళు ఏం చేయనులే. అయినా కోట్ల ఆస్తిని సంపాదిస్తున్న మా బావని పట్టేశావుగా. మరీ అంతగా ఏం చూపించావేంటి? నీ మీద అంత పిచ్చి ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఫుల్లుగా సాటిస్ఫై చేసావనుకుంటా. అసలే ఆడదాని వాసన తగలక కరువు మీద ఉన్నాడుగా, మొత్తానికి వల్లో వేసుకున్నావు. ఒకప్పుడు నా మీద కూడా అలానే, కాదు కాదు అంతకంటే ఎక్కువ ప్రేమ ఒలకబోసేవాడు. నాకే చిరాకేసి ఎవరినో కోన్కిసుక కొట్టంగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడేమో నీ వంతు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాను కదా, నువ్వు తప్పుకోవాలేమో, ఆలోచించుకో బేబీ అంది గర్వంగా నవ్వుతూ. అంతా నవ్వుతూ వింటూ ఉంది మాలతి. ఏంటి, ఎంత చెప్పినా కోపం రావటం లేదా? కానీ మొన్న మీరు షాపింగ్కి వెళ్ళిన రోజు జరిగింది చెప్తే మాత్రం తప్పకుండా కోపం వస్తుంది. చెప్పనా చెప్పనా అంది ఊరిస్తూ. నిర్లక్ష్యంగా చూసింది మాలతి. అబ్బో, మా బావ మీద బాగానే నమ్మకం ఉందే. ఏం జరిగిందో అని అస్సలు ఎగ్జైట్ ఫీల్ అవటం లేదు. అయినా నేను చెప్తానులే. మొన్న మీరెవరూ లేరు, బావ షెడ్ దగ్గర ఉన్నాడని తెలిసి బావకి నా మీద కోపం వచ్చింది కదా, కొంచెం తగ్గిద్దామని అక్కడికి వెళ్ళాను. నీకు తెలుసా, బావకి నా మీద కోపం అంతా పైపైనే. నేను వెళ్ళి, సారీ బావా, తప్పైపోయింది, పొరపాటున నిన్ను వదిలి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి నా బ్రతుక్కి సుఖము, సంతోషము, రొమాన్సు ఏమీ లేకుండా పోయాయి అని కన్నీళ్లు పెట్టుకున్నానా, వెంటనే నన్ను బలంగా హక్ చేసుకొని నా పెదవులు లాక్ చేసేశాడు. 1/2 అవర్ వదలలేదు నా లిప్స్ని. నన్ను అమాంతం బెడ్ మీదకి నెట్టేసి నా డ్రెస్ మొత్తం తీసేసి ఒళ్ళంతా ముద్దులు పెడుతూ, ఊరుకో బుజ్జి, నువ్వు అలా బాధపడితే నేను చూడలేనే. అయినా ఇన్నేళ్ళు నువ్వెందుకు రాలేదే? నువ్వు ముందే వచ్చి ఉంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు కదా. ఇప్పుడు అనవసరంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఎలాగా అని బాధపడ్డాడు. పర్లేదులే బావా, లోకం కోసం, అత్తామామ కోసం ఈ పెళ్లి చేసుకో. మన హ్యాపీనెస్ కోసం మన రిలేషన్లో మనముందాము అని చెప్పాను. సరేలే బుజ్జి, నువ్వు ఇచ్చినంత సుఖం, సంతోషం నాకెక్కడ దొరుకుతాయి చెప్పు అని బావ నన్ను అల్లుకుపోయాడు. నాకు స్వర్గం చూపించాడు. సాయంత్రం వరకు నన్ను వదల్లేదు. మీరు వస్తున్నారు అని ఫోన్ వచ్చాక, సారీ బుజ్జి, వాళ్ళు సిటీ నుంచి అప్పుడే వస్తున్నారట, ఈ రోజుకు రాకుండా అక్కడే ఉండొచ్చుగా. ఇలానే వీలైనప్పుడల్లా కలుద్దాము, నిన్ను అస్సలు వదిలిపెట్ట బుద్ధి కావటం లేదే అని మళ్ళీ నన్ను అని దోసిట్లో ముఖం దాచుకొని సిగ్గుపడింది. అంతేనా, ఇంకా చెప్పు చెప్పు, భలే ఇంట్రెస్ట్గా ఉంది స్టోరీ అంది మాలతి టీజింగ్గా. వెంటనే ముఖం మీద చేతులు తీసి, అంటే నేను చెప్పింది నువ్వు నమ్మటం లేదా? నేను షెడ్ దగ్గరికి వెళ్ళానో లేదో, ఆ సమయంలో బావ షెడ్లో ఉన్నాడో లేదో ఆ దారిలో చాలామంది చూశారు. నువ్వు కూడా పొలాల వెంట తిరుగుతావుగా, వాళ్ళంతా చెప్తారులే నీకు అంది అసహనంగా. మాలతి తన మాట నమ్మలేదని ఉడుక్కుంటుంది శృతి లోపలే. మాలతి శృతి దగ్గరికి వచ్చి చేత్తో ఆమె బుగ్గలు నొక్కిపట్టి మొహం అటూ ఇటూ ఊపి, దవడలు సెట్ అయ్యాయా? లేకపోతే నాకు తెలిసిన డెంటిస్ట్ ఉన్నారు, ఆయన అడ్రస్ ఇస్తాను, ఫీజులో డిస్కౌంట్ ఇస్తారు అని ఎగతాళిగా నవ్వింది మాలతి. చెప్పు లేకుండానే ఆ చెంప ఈ చెంప వాయించినట్లు అనిపించింది శృతికి. చూడు శృతి, నువ్వు నాకంటే పెద్దదానివైనా నీకు మర్యాద ఇవ్వాలి అనిపించటం లేదు నాకు. ఇది కేవలం నీ బిహేవియర్ను బట్టి అనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి, పవన్ గారి గురించి? రాధమ్మ గారి లాంటి మంచి అమ్మకి మీలాంటి అమ్మాయి ఎలా పుట్టింది? సార్ లాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందటం మీ అదృష్టం, దాన్ని కాలదన్నుకొని పోవటం మీ దురదృష్టం. సార్ ఒకప్పుడు నిన్ను ప్రేమించారు. ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేనంత అపరిమితంగా నిన్ను ప్రేమించారు. దానికి నువ్వు చేసిన మోసానికి ఆయన మనసు విరిగిపోయింది. నిన్నే కాదు, ఆడవాళ్ళందరూ నీలాంటి వాళ్లే అనుకునే స్థితికి వచ్చారు. ఆయన ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వస్తున్నారు. నువ్వెందుకు మళ్ళీ వచ్చి సార్ని ఇబ్బంది పెడుతున్నావు? ఒకప్పుడు ఆయన నీతో కలిసి ఉన్నారు,
మీరిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేశారు. నువ్వు ఎప్పటికీ తన సొంతం, తన భార్యవే అనుకున్నారు. సార్ అలా నీ మీద ప్రేమతోనే చేశారు. నీలా కామంతో కళ్ళు మూసుకుపోయి కాదు. దానికి ఆయన ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నారు. నీలాంటి కామ పిశాచిని ప్రేమదేవత అని ఎలా భ్రమపడ్డానా అని. నువ్వు వెళ్ళి ఆయన మీద పడటం కాదు, నువ్వు పూర్తిగా న్యూట్గా ఆయన ముందు నుంచున్నా కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడరు సార్. నీ మీద ఆయనకి అంత అసహ్యం. అది అర్థం కావటం లేదా నీకు? నిన్ను అసహ్యించుకునే మగవాడిని కోరుకొని అతని పైన మోజుపడటం, నీ మీద నీకే అసహ్యం కలగటం లేదా? చదువుకున్నావు, నీ కాళ్ళ మీద నీకు నిలబడే శక్తి ఉంది, పెళ్ళయ్యింది, 2 పిల్లల్ని కన్నావు. ఇంకా ఇలాగే ఎందుకున్నావు శృతి? నువ్వు అనుకునే శారీరకమైన వాంఛ అది ఒక బయలాజికల్ నీడ్, అది శరీరానికి సంబంధించింది. కానీ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి అవి మనకు నేర్పారు. వాటిని నువ్వెలా మర్చిపోయావు? కేవలం భర్తకు మాత్రమే ఇవ్వవలసిన శరీరాన్ని పెళ్లికి ముందే బావకిచ్చావు. పెళ్లి తర్వాత ఇంకేం చేశావో ఊహించుకోవటానికే భయమేస్తోంది. ఇప్పుడు నీకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక నీ శారీరక వాంఛల గురించి కాకుండా మీ పిల్లల గురించి, నీ సంసారం గురించి ఆలోచించు శృతి. మన సాంప్రదాయం ప్రకారం అది భర్త నుంచి మాత్రమే పొందే బయలాజికల్ నీడ్. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతకాలి. పిల్లలు పుట్టాక ఇద్దరు, ముఖ్యంగా తల్లి, ఆ పిల్లలే లోకంగా బ్రతకాలి. అంతేకాని పరాయి మగాడి మీద కన్నేసి వలపన్ని నీ కౌగిట్లోకి తెచ్చుకోవాలని చూడొద్దు. వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు. పవన్ గారి విషయంలో అలాంటివి జరగవు. నీ ఆశలు వదిలేసుకో. అప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయం ఆయన ఇంతవరకు బయట ఎవరికీ చెప్పలేదు, కన్న తల్లిదండ్రులతో సహా. నాకైనా ఎందుకు చెప్పారంటే కాబోయే జీవిత భాగస్వామికి తన జీవితంలో జరిగిన తప్పులు, రహస్యాలు ఆమెకు కూడా తెలియాలని. నిన్ను కించపరచాలని మాత్రం కాదు. దానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే నాతో పెళ్లికి ఒప్పుకో అని అడిగారు. అది ఆయనలో ఉన్న నిజాయితీ. నేను ఆ నిజాయితీకే పడిపోయాను. నువ్వు చేసే పనులు 10 మందికి తెలిస్తే నిన్ను ఎంత అసహ్యించుకుంటారో తెలుసా? పవన్ సారేంటో అందరికీ తెలుసు. నువ్వు ఆయన బ్యాట్ చేయాలి అనుకున్నా ఎవ్వరూ నమ్మరు. ఇందులో పూర్తి తప్పు నీదే ఉంది అని కూడా అనుకుంటారు. ఈ జరిగిన విషయాలన్నీ బయటకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ పరువే పోతుంది. నిన్ను బజారున పోయే మగ కుక్క కూడా కామంతో చూస్తుంది. నీకు అర్థం కావటం లేదు శృతి. నీ పరిస్థితి ఎంత దిగజారిపోతుందో. చివరికి నీ కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను నమ్మరు. వాళ్ళు కూడా నీకు అండగా ఉండరు. ఎందుకంటే సార్ మీద వాళ్ళకి అంత నమ్మకం, అంత ప్రేమ. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనుకొని చక్కగా నీ భర్తతో, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యి. ఈ మాటలు నీకు నేను చెప్పాలనుకోలేదు, కానీ రాధమ్మ కూతురివి నువ్వు. నీ వల్ల ఆమె బాధపడటం చూడలేక చెప్తున్నాను. వినాలనుకుంటే విను, లేకపోతే నీ ఇష్టం. నీ దారి మార్చుకోకపోతే. ఇందాక నన్ను అనాథని అన్నావు కదా, ప్రస్తుతానికి నేను అనాథనే. కానీ 4 రోజుల్లో నాకు పెళ్ళైతే ప్రాణంగా ప్రేమించే భర్త, కోడల్ని కూడా కూతుర్లా చూసుకునే సొంత తల్లిదండ్రుల్లాంటి అత్తామామ నా కుటుంబ సభ్యులవుతారు. నన్ను కూతుర్లా ఆదరంగా చూసుకునే రాధమ్మ, శ్రీనివాస్ గారు నాకు దగ్గరి బంధువులవుతారు. నీ బిహేవియర్ ఇలాగే ఉంటే నిన్ను మాత్రం కన్న తల్లిదండ్రులు కూడా దగ్గరికి రానివ్వరు. ఆలోచించుకో. అనాథ అనే పదానికి సరైన నిర్వచనం నువ్వవుతావు అప్పుడు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంది సీరియస్గా. చెప్పు తీసుకొని కొట్టినట్లుగా చెప్పిన మాలతి మాటలకి తల వంచుకొని వెళ్ళిపోయింది శృతి. వెళ్ళి 2 రోజులు ఉందనగా రోషన్ వచ్చాడు యుఎస్ నుంచి. అతను చెప్పేది విని తల తిరిగిపోయింది రాధమ్మకి, శ్రీనివాస్కి. అక్కడ తనని అస్సలు లెక్క చేయదని, చాలామంది మగవాళ్లతో ఎఫైర్స్ పెట్టుకుందని, పిల్లల్ని అస్సలు పట్టించుకోదని, కేవలం పిల్లల కోసమే ఆమెను భరిస్తున్నానని సిగ్గు విడిచి చెప్తున్నాను. ఈ పిల్లలు కూడా నాకు పుట్టారో లేదో నాకు డౌటే అన్నాడు. ఆ మాటకి సిగ్గుతో కుంచుకుపోయింది రాధమ్మ. కాల్ చేసేటట్టు చూసింది కూతుర్ని. మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటే మాకు పుట్టావే నువ్వు అని ఏడ్చింది. సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. జరిగింది ఇప్పటికైనా మీకు చెప్పాలి అనుకున్నాను. ఇప్పటికైనా తను సక్రమంగా ఉంటే పిల్లల కోసం తనని భరిస్తాను, లేదు అంటే తన దారి తను చూసుకోవచ్చు అని చెప్పాడు నిర్మోహమాటంగా. ఇలాంటి కూతురు అసలు మాకు పుట్టనే లేదు అనుకుంటాను నేను.
నీ దారి నువ్వు చూసుకోమ్మా మహాతల్లి, ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చేతులెత్తి దండం పెట్టింది రాధమ్మ. శ్రీనివాస్ గారికి తలెత్తి అల్లుడిని చూడాలన్నా సిగ్గుగా అనిపించింది. పవన్ ప్రవర్తన వల్లనో మాలతి మాటల వల్లనో తన భర్త ముందు తల్లిదండ్రులు తల వంచుకునే పరిస్థితిని తీసుకొచ్చానను. ఏదైతే ఏం, తప్పు చేశాను, మీరంతా నన్ను క్షమించండి, ఇక ముందు ఎలాంటి తప్పు చేయను, బుద్ధిగా ఉంటాను అంది తల వంచుకొని. నువ్వు సక్రమంగా ఉన్నంతవరకే మా కూతురివి అనుకుంటాం. నువ్వు ముందులాగే ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాకు కూతురే పుట్టలేదు అనుకుంటాము. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు చచ్చినా కూడా మేం పట్టించుకోము అని చెప్పారు రాధమ్మ దంపతులు. రేపు మా ఊరు వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం అని చెప్పాడు శ్రీనివాస్. 2 రోజుల్లో మా అబ్బాయి పెళ్లి ఉంది, ఎలాగో వచ్చారు, పెళ్లి చూసుకొని వెళ్ళండి బాబు అని చెప్పారు రాఘవ సుధా. భర్త పక్కన ఉంటే తనకి దక్కే గౌరవం ఏమిటో అర్థమైంది శృతికి. ఊరి బయట పొలాల్లో 2 ఎకరాల పొలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేసి అక్కడంతా డెకరేషన్ చేపించి అంగరంగ వైభవంగా నింగి నేల ఏకమయ్యేలా పవన్ మాలతిల వివాహం వేడుకగా జరిపించారు సుధా రాఘవ దంపతులు. కొడుకు కోడల్ని భార్యాభర్తలుగా పీటల మీద చూసి సీతారాముల్లా ఉన్నారు అని మురిసిపోయారు రాఘవ దంపతులు. కూతురు ద్వారా తీరని అచ్చట్లు ముచ్చట్లు మాలతి పెళ్లిలో తీర్చుకొని సంబరపడ్డారు రాధమ్మ శ్రీనివాస్. మనసున్న మంచి మనుషులు పవన్ మాలతిలకి భార్యాభర్తలుగా బంధం ముడిపడినందుకు సంతోషపడ్డారు ఊరి జనం. తన 2 పిల్లలతో కలిసి పద్ధతిగా పట్టుచీర కట్టుకొని పెళ్లికి వచ్చింది శృతి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నన్ను క్షమించు బావా, సారీ మాలతి అని చెప్పింది. పవన్ ఏమీ మాట్లాడలేదు. మాలతి ఓకే అన్నట్లు కళ్ళార్పి పాపనెత్తుకొని బాబుని తన ముందు నుంచోబెట్టి రండి ఫోటో దిగుదాం అని పిలిచింది మాలతి. రాధని శ్రీనివాస్ని కూడా పిలిచింది. అందరూ కలిసి ఫోటో తీపించుకుంటుంటే తనకు దక్కిన గౌరవానికి శృతి హ్యాపీ ఫీల్ అయ్యింది. నిజమో నాటకమో కానీ మొత్తానికైతే శృతి మారింది అనుకుందాం. తర్వాత కొద్ది రోజులు ఉండి శృతి రోహన్తో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. వీళ్ళ అదృష్టమేమో కానీ శృతి వెళ్ళిపోయే వరకు ఫస్ట్ నైట్కి ముహూర్తం కుదరలేదు. అదే మంచిదిలే అనుకుంది మాలతి. ఆ రోజు ముహూర్తం బాగుందని హడావుడి చేస్తోంది సుధా. పొలం వెళ్తున్న పవన్తో, ఒరే నాన్న, ఈరోజు పెందలాడే వచ్చేసేయి, ఈరోజు మీ కార్యానికి ముహూర్తం పెట్టారు పంతులు గారు, రోజులా అర్ధరాత్రి వరకు ఉండకు అని చెప్పింది. సరేలేమ్మా అని వెళ్ళిపోయాడు పవన్. రాత్రికి పంతులు గారు వచ్చి పూజ జరిపించి దంపతులకు తాంబూలాలు ఇప్పించి 10:30 తర్వాత గదిలోకి పంపమని చెప్పి వెళ్ళిపోయారు. రూమ్లో పవన్ మాలతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మాలతిని పంతులు గారు చెప్పిన టైంకి గదిలోకి పంపిస్తూ, సంవత్సరం తిరిగేసరికి నాకు మనవడని ఇవ్వకపోతే ఊరుకానమ్మాయి, కావాలంటే 2వ బిడ్డకి లేట్ చేసుకోండి, ఇప్పుడు మాత్రం లేటు వద్దు అని చెప్పింది. సరే అత్తయ్య అని సిగ్గుపడింది మాలతి. సింపుల్గా డీసెంట్గా తయారై వచ్చిన మాలతిని చూసి, వావ్, ఈ వైట్ శారీలో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు అన్నాడు పవన్. మీకింకా కుర్రవేషాలు పోలేదు అంది సిగ్గుపడుతూ మాలతి. అప్పుడే ముసలోడినైపోయానా ఏంటి కొంపదీసి, ఇంకా 30లోకి కూడా ఎంటర్ కాలేదమ్మాయి, ఐఆమ్ స్టిల్ యంగ్, చూస్తావుగా ఈ నైట్కి అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. సిగ్గుపడుతూ తలదించుకుంది. సిగ్గుతో ఎర్రగా మారిన ఆమె చెక్కిళ్ళని ముద్దాడుతూ, ఇలా సిగ్గుపడుతుంటే ఎంత బాగుంటావో తెలుసా, నీ బంగారు రంగు చెక్కిళ్ళు లేత గులాబీ రంగులోకి మారిపోతుంటే ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా ఉంటుంది అన్నాడు ఆమె చెంప మీద వేలితో రాస్తూ. మరింతగా సిగ్గుపడింది మాలతి. పాల గ్లాసు పవన్ చేతిలో పెట్టి అతని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసింది. ఏ పిచ్చి, ఏంటి చాదస్తాం, అమ్మ చెప్పిందా అని మాలతిని తన గుండెలకు హత్తుకున్నాడు. నేను బ్రతికున్నంత వరకు ఇదేరా నీ స్థానం, ఇది సినిమా డైలాగ్ కాదు, 100% ట్రూత్ అని పాల గ్లాసు మాలతి నోటికి అందించాడు. ముందు మీరు తాగండి అంది. ఒకరి ఎంగిలి ఒకరి తాగాలన్నారు, అంతేకాని ముందు మగాళ్లే తాగాలని ఏమీ లేదు అని మాలతితో కొన్ని పాలు తాగించి మిగతావి తను తాగాడు. గ్లాస్ పక్కన పెట్టి చేతులు రుద్దుకుంటూ, లెట్స్ బి స్టార్ట్ బేబీ అన్నాడు. మనం ఏమైనా యుద్ధం చేస్తున్నామా లేక గేమ్ ఆడుతున్నామా అంది. ఎస్ బేబీ, ఇది వారే కదా, ఓ మగ ఆడా మధ్య జరిగే ప్రేమ యుద్ధం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గేమే, అమ్మా నాన్న ఆట,
ఆడదామా అన్నాడు చిలిపిగా ఆమె పెదవులపై వేలితో రాస్తూ. పవన్ గారు, మీరేనా ఇది? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అంది. అవును బేబీ, ఫస్ట్ నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్, నేను ఫార్మర్. తర్వాత మన మధ్య కొంచెం అభిప్రాయాలు షేర్ చేసుకున్నాము, జస్ట్ ఫార్మేషన్ గురించి. పెద్దగా ఫ్రెండ్షిప్ కూడా లేదు మనకి. ఆ తర్వాత ఒపీనియన్స్ కలిసి ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పటి వరకు మనకి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం లేదు, రాదు కదా. ఆ తర్వాత మనం లవర్స్ అయ్యాము, అయినా కూడా హద్దుల్లోనే ఉన్నాము. ఇప్పుడు మొగుడు పెళ్ళాలమయ్యాము, ఫుల్లీ లైసెన్స్డ్, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు అంటూ చటుక్కున 2 వేళ్ల మధ్య ఆమె కింది పెదవిని పట్టుకొని ముందుకు లాగి స్మూత్గా కొరికి తన పెదవులతో బంధించాడు. సిగ్గుపడుతూ అతన్ని అల్లుకుపోయింది మాలతి. ఆ రాత్రి శివరాత్రి అయ్యింది ఆ కొత్త జంటకి. మాలతి ముందులానే అగ్రికల్చర్ ఆఫీసర్గానే చేస్తుంది. గవర్నమెంట్ నుంచి రైతులకి రావాల్సిన అన్ని సదుపాయాలను ఆఫీసర్గా తనే దగ్గరుండి వాళ్లకు చెప్పి ఇప్పించేది. పవన్ సహాయంతో తర్వాత సంవత్సరం కూడా ఉత్తమ ఆఫీసర్గా అవార్డు తీసుకుంది. అలాగే సంవత్సరంన్నర తిరిగేసరికి అత్తగారి చేతిలో ఓ బుల్లి పవన్ని పెట్టి అత్తమామలకు కూడా ప్రమోషన్ ఇచ్చేసింది. రాధా, సుధా దంపతులు బుజ్జిగాడిని చూసుకుంటూ సంతోషపడేవాళ్ళు. పవన్, మాలతీలు ఎవరూ అవార్డు ఇవ్వకపోయినా ఆదర్శ దంపతులుగా చుట్టూ ఉన్న అందరితో ప్రశంసలు అందుకుంటూ తాము ఇష్టపడిన వ్యవసాయంలో 10 మందికి హెల్ప్ చేస్తూ ఆదర్శ దంపతులుగా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైకుల వర్షం, కామెంట్స్ వర్షం కురిపించండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి. రేపు మరొక కొత్త కథతో కలుద్దాం. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కాంట.